హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మీ తెనాలమ్మాయి చేతి వంట. ఇప్పుడు నేను మీకు సేమియా పలావ్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా అందుకు కావాల్సిన పదార్థములు, నేను రోస్టెడ్ సేమియా తీసుకున్నానండి. రోస్టెడ్ కాకుండా ఉంటే మీరు సేమియాని కొంచెం నెయ్యిలో వేయించుకోండి. ఇది రోస్టెడ్ సేమియా. పచ్చిమిర్చి, టమోటో, పెద్దుల్లిపాయి, మిల్ మేకరు అంటే మిల్ మేకర్ నానబెట్టుకున్నానండి ముందే ఒక 10 నిమిషాల ముందు. బంగాళదుంప, క్యారెట్, పుదీనా, ఇది లవంగ, దాల్చిన చెక్క, మరాఠీ పువ్వు, జీడిపప్పు, టమోటో, సాల్టు, అల్లం చిన్నులపాయ పేస్టు, నెయ్యి. ముందుగా నేను బాండీ పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నెయ్యి వేసేసుకున్నానండి. ఆల్రెడీ అది వేడెక్కుద్దని. ముందు మనం ఇదిగోండి లవంగ, దాల్చిన చెక్క, మరాఠీ పువ్వు వేస్తున్నాం. చూడండి, నెయ్యి వేడెక్కిపోయింది కదా. ఇప్పుడు జీడిపప్పు కూడా వేసేస్తున్నాం. చూడండి, ఇవన్నీ ఎగినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం పెద్దుల్లిపాయ వేసేసుకున్నాం. దీంతో పాటే పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం. ఏమంటే పసుపు కూడా కొంచెం వేసుకున్నాము, మర్చిపోయాను మీకు చెప్పడం. రోజు ఏదో ఒకటి మర్చిపోతున్నాను కదా. ఇది కొంచెం ఎర్రగా ఆగనిద్ద. ఈ బాండి సరిపోయట్లేదండి, ఇది కొంచెం పెద్ద గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకున్నాను. సరిపోయిద్దండి, ఎందుకంటే మనం తక్కువే కదా చేస్తున్నాము. ఈ క్వాంటిటీ సరిపోయింది. అల్లం చిన్నులపాయ బాగా యాగనివ్వండి, అప్పుడు మీకు మంచి వాసన వస్తే, లేకపోతే పచ్చి వాసన వచ్చింది. ఇప్పుడు ఇందులోనే టమాటా వేసేస్తున్నాం. ఇది ఎర్రగా యాగనిద్దాం. ఇందులో కొంచెం పుదీనా కూడా వేసేసుకున్నామండి. నేను అన్నీ ముందే కడిగి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో క్యారెట్, వెజిటేబుల్స్ మీకు నచ్చిన వేసుకోండి. నేను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. బంగాళదుంప, మిల్ మేకరు ఉంటే గ్రీన్ పీస్ కూడా వేసుకోండి. ప్రస్తుతం నా దగ్గర లేవు కాబట్టి వేయలేదు. గ్రీన్ పీస్ కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. బీన్స్ కానీ గ్రీన్ పీస్ కానీ రెండు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కొంచెం పసుపు, సరిపోయింది. ఇప్పుడు అంతా బాగా కలిగి పెట్టి మూత పెట్టేద్దామండి, ఎందుకంటే కొంచెం ఉడకనిద్దాం. ఇది ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు ఉడకనిద్దాం. ఒకసారి మూత తీసి కలిపెడదాం మొత్తం. అప్పుడప్పుడు కలిగి పెట్టండి, ఎందుకంటే ఒక్కోసారి అడుగంటిపోయిద్దండి. మనం చూడకుండా ఆదమర్చుంటే అడుగంటుద్ది. ఇది కొంచెం ముక్క ఉడకనివ్వాలండి, ఎందుకంటే మామూలుగా మనము రైస్ అనుకోండి, రైస్తో పాటు ఉడుకుద్ది. సేమియా వచ్చి తొందరగా ఉడికిపోయింది, అందుకని ఇది కొంచెం ముక్క ఉడకనివ్వాలి. మళ్ళీ మూత పెట్టాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. ఉడికిందండి, ముక్క కూడా ఉడికింది. చూడండి, ఉడికిపోయింది కదా. ఇంకా మనం వాటర్ పోద్దాం. 1కి 1 చాలండి. మీరు అన్నంలో బియ్యంలో పోసినట్టు 1కి 1.5 పోయొద్దు. 1కి 1 చాలు, ఎందుకంటే సేమియాకి ఎక్కువ నీరు పట్టదు, అందుకని 1కి 1 పోయింది.
ఒక కప్పుకి ఒక కప్పు నీళ్ళే పోయింది. ఇప్పుడు ఒకసారి మరగనిద్దాం. నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు ఈ సేమియా వేసేద్దాం. ఇది రోస్టెడ్ సేమియా అండి. రోస్టెడ్ సేమియా కాకపోతే వేయించుకోండి, అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను. వేయించితేనే బాగుంటుంది, లేకపోతే మీకు పిండిగా ఉంటుంది, బాగోదు. ఇప్పుడంతా కలిపేసి ఒక్కసారి ఉప్పు చూసేసి మూత పెట్టేయండి. మీకు ఇక్కడ నీళ్లు కనపడట్లేదు కానీ ఇది మునగా పోస్తే చాలండి. ఈ నీళ్ళు సరిపోతాయి, ఒకటికొకటి సరిపోతాయి, ఎందుకంటే దమ్ముకునేసరికి మీకు సరిపోయింది. కొంచెం సాల్ట్ వేసుకున్నాం, సాల్ట్ తగ్గింది. ఇప్పుడు చూసుకుంటే సరిపోయిద్దండి. మనకు సాల్ట్ ఉంది లేని మనం అయిపోయినాక ఏం చేయలేం కదా, అందుకని. ఇప్పుడు మంట తగ్గించేసి సన్న మంట మీద పెట్టేద్దాం. మళ్ళీ యథాప్రకారం మూత పెట్టేసేసి ఉడకనిద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. ఫస్ట్ చూడండి ఎట్లా పొలుగ్గా వచ్చిందో. Semia pulav is ready to serve. Thank you. Please subscribe, like, share my channel.